గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇది అనౌన్స్ చేసిన వెంటనే చిరంజీవి గారు వచ్చారు. ఇంటికే వచ్చి ఒక హ్యాట్స్ ఆఫ్ గౌరవ అండి. ఆ విషయంలో మాత్రం నోబడీ కెన్ కంపేర్ విత్ చిరంజీవి గారు. ఎంత ఇదంటే ఆయన వచ్చేసేసి నేను వచ్చేస్తాను అన్నాడు. మీరు రావటండి నేనే వస్తానండి అన్న. ఏ నేనే వస్తున్నాను అన్నాడు. వచ్చాడు. వచ్చేసి ఒక పెద్ద పెద్ద బహుమానాలు అవి అన్నీ కూడా తీసుకొని వచ్చేసి పెద్ద షాలు ఇవి అని. ఏమంటే మీరు వస్తే నాకు ఎలా ఉందో చెప్పరా అన్న. ఎలా ఉంది అన్నాడు. ఇప్పుడు కృష్ణుడు కుచేలుడు వెళ్ళి కృష్ణుడి దగ్గరికి వెళ్ళాడండి. కృష్ణుడు కుచేల దగ్గరికి వెళ్ళలేదు. మీరు పద్మ విభూషణ్ మీరు. నేను ఇప్పుడే జస్ట్ పద్మశ్రీ వచ్చింది. ఇంకా అది కూడా నా చేతికి రాలా. అనౌన్స్మెంట్ అయిందా? ఓ పెద్ద ఇది విభూషణ్ పద్మ విభూషణ్ వచ్చి పద్మశ్రీ దగ్గరికి వచ్చాడు రెడోగా ఉందన్నారు. మీరు అలా ఎందుకు అనుకుంటారు? మనం చిన్నప్పుడు చదువుకుంటాం మాస్టర్ గారు. పెద్ద ఇప్పుడు బ్రహ్మాండమైన వచ్చిన తర్వాత మాస్టర్ గారు ఒకసారి అలా ఉన్నారు చూసుకుందాం అని చెప్పి రారా. మీరు నా మాస్టర్ అనుకుని వస్తే వచ్చాను అన్నాడు. ఓ గ్రేట్ ఆఫ్ యూ అని చెప్పి అందరం కూర్చున్నాం చక్కగా హక్ చేసుకొని ఫోటోలు. ఇంట్లో పని వాళ్ళందరూ కూడా వచ్చి ఫోటో అని నుంచుంటే ఏమా ఫోటో కావాలా రండి అంటే నేను అందరికీ ఫోటో తీసి చాలా గౌరవ సూచిక. అది సంస్కారం, అది అది అందరికీ ఉండదు. అది సో వెరీ ఫస్ట్ సినిమా మీరు చిరంజీవి గారితో కలిసి వర్క్ చేసిన దానికి ఇప్పటికి ఆల్మోస్ట్ 46-47 ఇయర్స్ అవుతోంది. అలాగే ఉందా చిరంజీవి గారిది మీది మధ్యలో ఉన్నటువంటి అనుబంధం? ఏమి మార్పు లేదు. అంత ఇదిగంటే ఆ సినిమా చేసినప్పుడు పనూరు పాండవులు ఆ సినిమా పేరు. అందులో నేను ధర్మరాజు, అర్జునుడు ఈయన చిరంజీవి గారు, భీముడేమో ప్రసాద్ బాబు, నకులుడేమో భానుచంద్రు, ఇంకో ఆయన భాస్కర్ అని ఆయన. మేము ఐదుగురం మాకు ఏ సీన్ వచ్చినా మేము ఐదుగురం ఉంటాం అనమాట. ఆ సీన్లో ఉంటే షూటింగ్ ఐదుగురికి ఉంటుంది, లేకపోతే ఎవరికి ఉండదు. అందుకని షూటింగ్ లేనప్పుడు అంతా మేము అందరం కలిసి సినిమాలకు వెళ్తూ ఉండేవాళ్ళం. అప్పటికి నేను పెద్ద స్టార్ని, మిగిలిన వాళ్ళందరూ కూడా కాదు. ప్రసాద్ బాబు కూడా అప్పటికి 2 సినిమాలు హీరోగా వేసాడు, కానీ క్యారెక్టర్ రోల్స్ లేకపోతే చిన్న చిన్న రోల్స్ చేసేవాడు. భానుచంద్ర కూడా అంతే, 2 సినిమాలు హీరో చేశాడు, కానీ పెద్దగా వీళ్ళందరం తీసుకొని వెళ్ళేవాడు. చిరంజీవి గారికి అయితే అదే అంటే వేరే సినిమా మొదటిదైనా ఈ సినిమాయే ఇది. వెళ్ళినప్పుడల్లా థియేటర్కి వెళ్తే అందరూ వచ్చేసి నా దగ్గరకు షేక్ హ్యాండ్లు అప్పుడు ఈ సెల్ ఫోన్ లేవు కదా, ఫోటోలు ఏమి లేవు, సెల్ఫీలు, ఆటోగ్రాఫ్ ఇవ్వండి. ఆటోగ్రాఫ్ ఉండదు కాబట్టి గబ్బు ఇక్కడ ఏదైనా సిగరెట్ డొగ్గు దొరికితే అది తీసుకుని సార్ సాతకం సార్ అనేవాడు. పెట్టలేక ఇలాంటి వాటి మీద ఆటోగ్రాఫ్ తెస్తే పెడతా అంతే అనేవాడు అనమాట. అట్లా ఆ రోజున అన్నాడు ఆయన, అన్నయ్య అనేవాడు నన్ను. అప్పటి నుంచి ఇప్పుడు కూడా అన్నయ్య అంట. అన్నయ్య రేపు పొద్దున్న నాకు కూడా సక్సెస్ అయితే నాకు కూడా ఇలాగే పేరు వస్తుందా, నాకు కూడా అందరూ వచ్చిన దగ్గర ఆటోగ్రాఫ్లు తీసుకుంటారా అని అడిగాడు. నేను నోటి చెప్పాను, నీకెన్నో టాలెంట్ అని నేను గుర్తించాను. నేను నీకు ఎంత టాలెంట్ ఉందో మా అందరికంటే మించిన టాలెంట్ ఉంది. నీ బాడీలో విపరీతమైన ఈజ్ ఉంది. ఏం మ్యూజిక్ చేసినా డ్యాన్స్ చేసేస్తున్నావు. అదేమో శాస్త్రీయ నృత్యం కాదు అది. ఆ మ్యూజిక్ తగ్గ డ్యాన్స్ నువ్వు చేసేస్తున్నావు. ఫ్లెక్సిబిలిటీ ఉంది నీ బాడీలో. తర్వాత కన్ను, నీకు బ్రహ్మాండమైన కన్ను ఉంది. ఇట్లా ఇది చూస్తే అవతలాడు భయపడిపోయే అంత ఎక్స్ప్రెషన్ ఉంది ఆ కంట్లో. ఈ విధంగా ఎట్లా చూసుకున్నావు రాబోయే రోజుల్లో పెద్ద హీరో అవుతావు. ఏంటి దీనికి మించిన ఇండస్ట్రీకి మొగుడు అవుతాయ్యా నువ్వు అన్నాను. మన ఊరి పాండవుల టైంలోనేనా? అప్పుడే చెప్పారు. అప్పుడే కృష్ణరాజు గారు అన్నాడు, ఏ మురళి వీడు పెద్ద యాక్టర్ అవుతాడు, ఇక కన్ను చూసా మంచి విలన్ అవుతాడు అన్నాడు. విలన్ ఏంటండి బాబు, ఇండస్ట్రీకి మొగుడు అవుతాడు నేను. అదే అయితే. సో ఆ రోజున ఆయన ఎలా ఉన్నాడు, ఇప్పటికీ అదే ఉంటుంది. మాట, పద్ధతి, మర్యాద. ఇప్పుడు నా ఎక్కడ సెట్లోకి వెళ్తే వస్తే గబుక్కలు లేచి నిలబడి కుర్చీ వేయించి కూర్చున్న తర్వాత కానీ కూర్చో ఇప్పటికి కూడా. ఒక ఈ అప్రిసియేషన్స్ ఇవన్నిట్లలో ఒక చిన్న ఇప్పుడు కొత్తగా వచ్చిన హీరోలు ఉంటారు. నేను వస్తున్నానని తెలుస్తుంది. నేనే కదా ఒక సీనియర్ యాక్టర్. ఇలా తిరిగి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు వచ్చి చూసుకొని గుడ్ మార్నింగ్ అని వాళ్ళు చెప్పి గుడ్ మార్నింగ్ సార్ రండి అంటారు, కానీ ఇట్లా అంటారు కానీ ఎవరు. నాకు ఇది ఎందుకు వచ్చిందంటే సత్యాన్ని గారు చెప్పాడు ఒక రోజున. మేమందరం షూటింగ్లో వెళ్ళినప్పుడు క్రాంతి గారి ఆఫీస్లో కూర్చునేవాళ్ళం. అక్కడికి వచ్చి కూర్చున్న రోజున మేమిద్దరమే ఉన్నాం. నీకు 2-3 పాయింట్లు చెప్తాను, నువ్వు గుర్తుంచుకో లైఫ్లో ఎప్పుడైనా సినిమా ఇండస్ట్రీలో అన్నాడు. చెప్పండి అన్న. ఒకప్పుడు పెద్ద హీరోలు గాను, లేకపోతే పెద్ద కమెడియన్స్ గాను, పెద్ద విలన్స్ గాను ఉన్నాళ్ళు ఉంటారు. మనకంటే ముందు వచ్చిన వాళ్ళు, మనకంటే బాగా పేరు వచ్చిన వాళ్ళు. వాడికి ఇప్పుడు సినిమా లేకపోవచ్చు, నువ్వు పెరిగావు, కానీ వాళ్ళు తరిగి. అలాంటి వాళ్ళు ఎవరినో వస్తే ముందు అంటే లేచి నుంచుకొని వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి కాఫీయా టీ అని ఇచ్చి, ఏంటి సరే ఏమన్నా పని మీద వచ్చారా అని అడిగి
వాళ్ళకి ఏం అక్కర్లే అది చాలు వాళ్ళకి. ఆ మర్యాద ఆ నాకు గౌరవం. ఇచ్చారు అని అనుకుంటే చాలు. అలా అనుకుంటారయ్యా. అలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చినా నువ్వు లేచి నిలబడి కూర్చోబెట్టి కాఫీ, టీ ఇచ్చి, ఏదైనా ఆర్థికంగా ఏదైనా సహాయం కావాల్సి వస్తే ఇచ్చి, అలా చెయ్యాలి అని చెప్పాడు. చాలా బాగుందండి ఇదన్న. తర్వాత ఇంకోటి చెప్పాడు. ఇప్పుడు నీ మీద సినిమాలు తీస్తున్నారు కదా! నీకు సినిమా ఇవాళ షూటింగ్ లేదనుకో, అక్కడికి వెళ్దామా, ఇక్కడికి వెళ్దామా, ఆ ఊరు వెళ్దామా అని అనుకోకు. నీకు సినిమా రేపు ఉండదు అని తెలిసిన రోజున ముందు రోజు నీ సినిమా ప్రొడ్యూసర్లకు ఫోన్ చేయి. రన్నింగ్లో ఉన్నాళ్ళు, ఏమంటే రేపు నాకు షూటింగ్ లేదు, ఫ్రీగా ఉన్నాను, మీరు ఏదైనా పెట్టుకుంటారా అని అడుగు. వాళ్ళు ఏదైనా ప్యాచ్ వర్క్ పెట్టుకుంటారు, లేకపోతే ఏదైనా అవుట్డోర్ ఇంకో ఆర్టిస్ట్ దొరికితే ఇద్దరు తీసుకుని తీయడం ఇట్లా చేస్తారు. అందుకని మనకు ప్రొడ్యూసర్ ముఖ్యం. మనకు అన్నం పెట్టేవాడు ప్రొడ్యూసర్. అందుకని నీకు ఎప్పుడు ఖాళీ వచ్చినా నువ్వు నీ ప్రొడ్యూసర్కి చెప్పు, డబ్బింగ్ పెట్టుకోవచ్చు, ఇంకోటి పెట్టుకోవచ్చు. అందుకని వాళ్ళకి ఎవరికి చెప్పండి సెలవు వచ్చిందిలే అని చెప్పి వెళ్ళిపోవద్దు అని ఇట్లా ఈ రెండు చెప్పాడు. ఈ రోజుకి పాటిస్తాను నేను. ఈ రోజుకి ఆ కాలంలో మీకు సత్యనారాయణ గారు చెప్పినటువంటి ఒక మంచి మాట, దాంతో పాటుగా మీకు కాంటెంపరరీ, సో మీ తర్వాత వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి మీరు నేర్చుకునేవి చాలా ఉన్నాయి కదా! సో అప్పటికప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది దాన్ని ఫాలో అవ్వడం. అందులో ఏం మంచి ఉంది, మనకి ఎంత ఉపయోగపడుతుంది అనేది. అందుకని ఇప్పుడు పిల్లల్లో కూడా బ్రహ్మాండంగా ఉండేవాళ్ళు ఉన్నారు. టాలెంట్, ఎక్సలెంట్ టాలెంట్. వాళ్ళు ఎంత శ్రమ పడుతున్నారు. ఒక సినిమా కంటే 2 ఏళ్ళు, సంవత్సరం డేట్లు ఇంకెవరికి ఇవ్వకుండా మేము సంవత్సరానికి 15 సినిమాలు చేసాం. మరి ఇప్పుడు ఒక పెద్ద సినిమా అంటే 3 ఏళ్ళు చేస్తారు, 2 ఏళ్ళు చేస్తారు. ఎంత కష్టపడతారు. లావు అవ్వాలంటే లావు అవుతున్నారు, సన్నపడమంటే సన్నపడుతున్నారు. వాళ్ళ కృషి, వాళ్ళ దీక్ష ఇవన్నీ మరవలేదు. ఎవరిని తక్కువ చూడకూడదు. కొన్ని ఏంటంటే పైగా కనపడినప్పుడు అలా అనలేదే, ఎలా చేయలేదు, ఏమన్నా పలకరించలేదని ఉంటుంది. కానీ అదేం కాదు. వాళ్ళు కూడా ఇప్పుడు యంగ్స్టర్స్ కూడా చాలా టాలెంటెడ్, బ్రహ్మాండంగా చేస్తారు. యూజువల్గా ఒక పద్మశ్రీ వచ్చింది అనగానే మాకు వినిపించేటి వాటి మాట, ఒక అవార్డు వచ్చింది, పురస్కారం, మా బాధ్యత మరింతగా పెరిగింది అనేది ఒకటి ఉంటుంది కదా! సో అది రిసీవ్ చేసుకున్న తర్వాత అనిపించినటువంటి మూమెంట్, దీన్ని ఫర్దర్గా కంటిన్యూ చేయాలి అంటే మళ్ళీ ఒక దాన్ని ప్లాన్ చేసుకోవాలి, సెటరేట్ చేసుకోవాలి, షెడ్యూల్స్ చేసుకోవాలి అంటే ఏం గుర్తొచ్చింది ఇమ్మీడియట్గా మీకు? అంటే ఇప్పుడు 10th అయిపోయిన తర్వాత కాలేజీకి వెళ్ళాలి కదా! అవును అదొక కదా! చాలా ఉంటుంది. థ్రిల్గా ఉంటుంది. మొదలాగా ఆఫ్ అప్పుడు దాకా నిక్కర్లు వేసిన వల్ల ప్యాంట్లు వేసుకుంటాం, అప్పుడు దాకా నడిచి వెళ్ళిన వాళ్ళందరూ కూడా సైకిల్ మీద వెళ్తాం, లేకపోతే అప్పుడు దాకా చెప్పులో ఇంకోటి వేసుకున్న వాళ్ళందరూ షూ కోరుకొని అట్లా ఎట్లా వస్తుందో ఓ పద్మశ్రీ వచ్చినప్పుడు మాకు కూడా అది వచ్చింది అని అనుకుంటాం. వచ్చిన తర్వాత నెక్స్ట్ రావాలనే కోరుకుంటాం తప్ప ఇది ఇంత తాగు చాలే వచ్చింది నేను చాలే అనేది వచ్చిన సంతృప్తే. మనకున్న అర్హతకి ఇది వచ్చిందండి, ఇది గ్రేటే అనుకుంటాను నేను. అది రావాలి ఇది రావాలంటే పోతాం. టైం వచ్చి మనం కృషి చేసి మనం విన్న అన్ని మంచి చేసామని అనుకుంటే వచ్చేద్దాం, సంతోషం. రాలేదని డిసప్పాయింట్ అవ్వను నేను. సో టైం మీద డిపెండ్ అవుతుందా, మన టాలెంటా, అదృష్టమా, దేన్ని మీరు నమ్ముతారు? అన్నీ ఉండాలి, ఒకదాంతో కాదు. ఒక కూర ఉండాలంటే అందులో ఎన్ని కావాలి, అన్ని ఇంగ్రీడియంట్స్ ఉండాలి. ఇది అంతే. జీవితంలో కూడా అంతే. జీవితంలో కూడా తెలుపులు, కారాలు, చేదులు అన్నీ ఉంటాయి. అన్నిటిని అనుభవించాలి, అన్నింటినీ కూడా సమానంగా తీసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బెస్ట్ విషెస్ టు యూ. 3 రకాలుగా మేము మీకు ఈ అభినందనలు తెలపాలి. ఒకటి మీ బర్త్‌డే అనేది బిలేటెడ్ బర్త్‌డే విషెస్, ఒకటి పద్మశ్రీ వచ్చింది, దానికోసం కంగ్రాచ్యులేషన్స్. అండ్ 50 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నారు. ఒక గోల్డెన్ జూబ్లీ కూడా అయింది కాబట్టి బెస్ట్ విషెస్ టు యూ మురళీ మోహన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ Thank అండి. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.